చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు ఆయన సిద్ధాంతాలతోటి, ఆయన తీసుకునే విధానపరమైన నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళు ఒక్క విషయంలో డెఫినెట్లీ అంగీకరించే ఫ్యాక్ట్ ఏంటి అంటే, అడ్మినిస్ట్రేషన్ పరంగా తాను చాలా పట్టుంటది అని అంటూ ఉంటారు. తాను తీసుకునే నిర్ణయం ఆయన వ్యూలో కరెక్ట్ అనిపిస్తే, దాన్ని అమలు చేయించుకోవడంలోనైనా, పని చేయించుకోవడంలోనైనా అడ్మినిస్ట్రేషన్ మీద చాలా పట్టుంటది అని చెప్పి నేనైతే చాలాసార్లు విన్నా. కానీ ఈ 7 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిని కనుక గమనిస్తే, అసలు రాజకీయంగా పట్టులేక, ఎమ్మెల్యేల మీద పట్టులేక, మినిస్టర్ల మీద పట్టులేక, ఎంపీల మీద పట్టులేక, చివరికి అధికారుల మీద కూడా పట్టులేక, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా అయిపోతున్నారు అన్నది బయట ప్రపంచానికైతే $1 మిలియన్ ప్రశ్నే. ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది అని ఎవరికైనా అనిపించక మానదు. అస్సలు ఆయన మొదటి రోజు నుంచో చూడండి, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, పార్టీ నాయకులకు వార్నింగ్లు ఇచ్చే సరిపోతున్నాయి. ఇసుక మీద వార్నింగ్లు, మద్యం మీద వార్నింగ్లు, దోపిడీ మీద వార్నింగ్లు, బూడిద పంచాయతీ మీద వార్నింగ్లు, పైరవేల పంచాయతీల మీద వార్నింగ్లు. ఎవరైనా విన్నోళ్ళు ఉన్నారా? అసలు కేర్ చేసిన వాళ్ళు ఉన్నారా? పొలిటికల్గా అట్లా ఉందా? అడ్మినిస్ట్రేటివ్ పరంగా యూ జస్ట్ ఇమాజిన్, తెలుగుదేశం పార్టీ పత్రికల పతాక శీర్షికల వార్త చూసినా కూడా యూ జస్ట్ ఇమాజిన్, ముఖ్యమంత్రి గారికి పక్కనే కూర్చొని టీటీడీ చైర్మన్, ఆ పక్క సీట్లోనే ఈవో కూర్చొని ఒకరికొకరు వాదులాడుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని ఒక ముఖ్యమంత్రి గారి ముందే మాట్లాడుతున్నారు అంటే, ఇక చంద్రబాబు గారి పట్టు ఏ స్థాయిలో చేజారిపోయిందో మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో చేజారిపోయింది. సో చేజారిపోయిందా, లేకపోతే ఈ ఉన్నతాధికారులతోటైనా లేకుంటే ఇంకొకరితోటైనా తానేమైనా కనుక కొన్ని బలవంతంగా కొన్ని పనులు ఏమైనా చేస్తున్నారా అగెనెస్ట్ రూల్స్ అన్నది కూడా ఒక కోణంలో ఆలోచించాలి. మనం ఎప్పుడైనా ఏం చేస్తారు, ఏదైనా ఒకరి దగ్గర బలవంతంగా పని చేయించుకుంటున్నాము అంటే వాళ్ళకు మన మీద గౌరవం ఉండదు. అందులో అయితే నో డౌట్ ఆ గౌరవం ఉండదు. మరి అటువంటిది ఏదైనా ఉందా? లేకపోతే అసలు బాబు గారు చెప్పిన మాట ఎవరు వినట్లేదా? అసలు ఇంకేదైనా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలంటే చంద్రబాబు గారు ఏమైనా భయపడుతున్నారా? ఎవరెట్లా రియాక్ట్ అవుతారో, ఏదెక్కడికి పోతుందో అని. సో రాజకీయంగా ఇప్పుడు చివరి దశకు చేరుకున్నారు కాబట్టి ఈవెన్ వయసుపరంగా, రాజకీయంగా ఇంతకు మించి ఇప్పుడు ఈ టర్మ్ మించి యాక్టివ్గా ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఇక బాబు గారి మాట మనం ఎవరూ వినాల్సిన అవసరం లేదని వీలు భావిస్తున్నారా? అండ్ నారా లోకేష్ గారి నాయకత్వాన్ని సెటిల్ చేసే క్రమంలో అచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఎవరి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కనుక భయపడుతూ ఏమైనా కనుక బాబు గారు ఉన్నారా? అసలు కారణం ఏంటో తెలియదు. ఏ ఒక్కరి మీద పట్టు లేదు. అసలు ఇది గవర్నమెంట్ నడుస్తున్నట్లుందా? ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎవరో బూతులు మాట్లాడారని, ప్లస్ కొందరు నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది? ఎక్కడైనా పట్టు కనిపిస్తుందా? అది కూడా అందులో కూడా విచ్చలవిడితనమే ఉంది. ఏదో కొందరు అధికారులు ఓవర్ అంతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. హైకోర్టే చెప్పింది చాలాసార్లు తమాషా చేస్తున్నారు అని. ఇంకెక్కడైనా కనుక పట్టుందా? ఎక్కడైనా కనుక తన బ్రాండ్ ఉందా? తన ఏదైనా కనుక ఇప్పటివరకు తనకు చాలా పట్టు ఉంటుంది అడ్మినిస్ట్రేట్ మీద అనేది, అది ప్రూవ్ చేసుకునే విధంగా ఒక్క నిర్ణయమైనా అమలు చేశారా? ఎందుకు బాబు గారు ఇలా అయిపోయారు అని మీరు నేను కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. కారణాలు ఏమైనా చాలా పేలవమైన లీడర్షిప్ సార్.